స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పంట అపరాలు. ప్రధాన పంటగా అంతర పంటగా సాగు చేసే అపరాలలో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువులు కలుపు యాజమాన్యం కీలకం. ప్రస్తుతం ఖరీఫ్లో అపరాలు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు పాటించాల్సిన కలుపు ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయాలంటే అన్నదాతలు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ కావడం, తెగుళ్ల బెడద, పండిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులు నెలకొంటున్నాయి. ప్రధానంగా నీటి లభ్యతలో అన్నదాతలు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అనేక మంది రైతులు మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వరితో పాటు ప్రధాన పంటల స్థానంలో అపరాలు సాగు చేయడం లాభసాటిగా ఉంటోంది. అందుకే చాలామంది రైతులు ఖరీఫ్లో అపరాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు, కలుపు యాజమాన్యం కీలకమని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడే మనకు అనుకున్న దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు ఈ మూడింటిని కలగలిపి వాడుకోవాలి. సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు వాడుకోవాలి. చివరి దుక్కులు వేసుకోవాలి. అది లభ్యం కాని పరిస్థితులలో మనకు చెరువు మట్టి కానీ, లేదా కోళ్ళ ఎరువు కానీ, లేదా వర్మీ కంపోస్ట్ కానీ కూడా మనం వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకు జీవన ఎరువులు అయినటువంటి పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఇది ఎకరానికి 2 కిలోలు మనం చివరి దిక్కులో సాళ్ళల్లో విత్తనం వేసే సాళ్ళల్లో చేసుకున్నట్లయితే మనకు పొలంలో మనకు మట్టి ఏదైతే నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమగు రూపంలోకి మార్చడానికి ఈ పిఎస్బి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి 2 కిలోలు వాడుకోవచ్చు. రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము కేవలం చాలా తక్కువ మోతాదులనే మనం ఈ నత్రజని ఎరువులని వాడడం జరుగుతుంది. కేవలం ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఉపయోగిస్తాం. దానికి తగ్గట్టుగా చెప్పాలంటే 18 నుంచి 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులు వేసుకుంటే సరిపోతుంది. ఇది పెసర పంటకైనా, మినుముకైనా, కంది పంటకైనా కూడా ఇదే మోతాదులో వేసుకోవాలి. మనకు వీటితో పాటుగా మనకి ఏదైనా లోపం ఉంది అనుకున్నప్పుడు పొటాషియం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొటాషియం సంబంధించిన ఫర్టిలైజర్ కూడా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా ఎకరానికి 15 కిలోలు వేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు మనకు పోషక లోపం అనేది కనబడదు. మొక్క పెరిగేటప్పుడు ఒకవేళ జింకు లోపం కానీ, తర్వాత పొటాష్ మనకు ఐరన్ లోపం కానీ కనిపించినప్పుడు ఈ పంటలలో జింకు లోపం కనబడితే జింక్ సల్ఫేటు 2% ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి సంవత్సరం కనబడుతుంది అనుకున్నప్పుడు అది కూడా జింక్ సల్ఫేట్ కూడా మనకు జింకును కూడా ఒక ఎకరానికి 15 కిలోలు వేసుకోవచ్చు చివరి దిక్కులు. అలాగే ఐరన్ డెఫిషియన్సీ కనబడుతుంది అన్నప్పుడు మనకు మొక్క పెరుగుదల దశలో, శాఖీయ దశలో ఐరన్ సల్ఫేట్ కూడా మనకు పిచికారీ చేసుకోవాలి 2%. అలాగే దీంతో పాటుగా మనకు సిట్రిక్ యాసిడ్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అలాగే మనం కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పంటలో మనం కలుపు సరిగా యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా లాస్ అనేది జరుగుతుంది. ఈ అపరాల పంటలలో కూడా 30 నుంచి 70% వరకు మనం లాస్ అనేది గమనించడం జరిగింది. ఈ పంటలలో విత్తనము పొలంలో పెట్టిన తర్వాత 48 గంటల లోపు కలుపు మందును పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని 2 రకాలు. అంటే విత్తనం పెట్టినప్పుడు మనం కొట్టే మందులను ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు. దాని తర్వాత 15 నుంచి 20 రోజులకు కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కొట్టుకునే మందులను పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు విత్తనం పెట్టిన 48 గంటల లోపు భూమి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను పెండిమిథాలిన్ అనే మందును 1.3 నుంచి 1.6 లీటర్లు, అంటే మనం 2 డోసులు చెప్తున్నాం. తక్కువ డోస్ వచ్చేసి మనకు ఎర్రచలక నేలలు, ఎక్కువ డోస్ వచ్చేసి నల్లరేగడి నేలలలో వాడుకోవాలి. ఏ మందు చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఎకరానికి 200 నీళ్ళల్లో కలుపుకొని కొట్టుకోవాలి. అలాగే హెక్టార్కు 500 లీటర్లు ఖచ్చితంగా వాడాలి. ఈ వాడడం కూడా మనకు
శుద్ధమైన నీరును వాడాలి. తర్వాత కొట్టేటప్పుడు కూడా నాక్స్టాక్ స్ప్రేయర్లు వాడుతూ ఉంటాము, మనం పవర్ స్ప్రేయర్లు వాడకూడదు. అలాగే కొడుతూ ఉన్నప్పుడు మనం వెనుకకు నడవాలి తప్ప ముందుకు నడవకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి గడ్డి మందు కొట్టుకున్నప్పుడు. అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే కలుపు 3 నుంచి 4 దశలో ఉన్నప్పుడు, అంటే పంట కూడా అప్పటికి పెరిగి దాదాపు 20 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఈ కలుపు 3 నుంచి 4 దశలో, 3 ఆకుల దశలో, 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులను వాడాలి. మనకు దీంట్లో భాగంగా కేవలం కలుపు ఏది గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు మాత్రము ఫాప్ కెమికల్స్ అనేది వాడాలి. ఈ ఫాప్ కెమికల్స్ అంటే మనకు ప్రొపాక్విజాఫాప్ కానీ, క్విజలోఫాప్ కానీ, ప్రొపాక్విజాఫాప్ లేదా ఇంకా వేరే ఫాప్ కెమికల్స్ అనేది వాడాలి. ఈ క్విజలోఫాప్ ఇథైల్ అనే మందును అంటే ఎకరానికి 400 mlను తీసుకొని మనం ఎకరానికి వాడుకోవాలి. ఇది టర్గా సూపర్ అనే నామంతో మనకు బయట దొరుకుతుంది మార్కెట్లో. అలాగే ప్రొపాక్విజాఫాప్ దీన్ని మనం ఏజిల్ అనే నామంతో బయట దొరుకుతుంది. ఇది ఎకరానికి 250 ml 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ ఏదైతే గడ్డి జాతి కలుపు ఉందో అదంతా నిర్మూలన జరుగుతుంది. లేదు 2 రకాల కలుపు ఉంది అనుకున్నప్పుడు, వెడల్పాకు కలుపు ఉంది, గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు ఇమజితాపైర్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. ఇది వచ్చేసి 300 ml నుంచి 350 ml కూడా వాడుకోవచ్చు ఎకరానికి. దీంట్లో అడ్జువెంట్ అని, తర్వాత సాల్ట్ అనేది కూడా ఉంటుంది. సాల్ట్ వచ్చేసి సోడియం సాల్ట్, ఇది లీటర్ నీటికి 2 గ్రాములు మనం వాడుకోవాలి. అలాగే అడ్జువెంట్ కూడా 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. వీటి బయట నామం వచ్చేసి మనం మార్కెట్లో వీడ్ బ్లాక్, లగాను, పర్స్యూట్ అని దొరుకుతుంది. ఈ ఇమజితాపైర్ అనే మందు ఇది మనం పోస్ట్ ఎమర్జెన్సీగా మనం వాడుకున్నట్లయితే అన్ని రకాల కలుపు కంట్రోల్ అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చింది ఒడిస్సీ ఇమజితాప్లేర్ ప్లస్ ఇమజామాక్స్. ఇది కూడా మన కాంబినేషన్లో ఒడిస్సీ అనే నామంతో దొరుకుతుంది. ఇది కూడా 40 గ్రాములు 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే 200 లీటర్లలో అన్ని రకాల కలుపు కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వీటితో పాటుగా మనం అంతరకృషి అనేది కూడా చేసుకోవాలి. కందిలో 50 రోజులప్పుడు లేదా 60 రోజులప్పుడు మనకు దొంతులతో కానీ, లేకపోతే నాగలతో కానీ, లేదా మనకు ఒకవేళ వెడల్పు వేసుకున్నట్లయితే 6 ఫీట్లు 7 ఫీట్లు వేసుకున్నట్లయితే ట్రాక్టర్తో కూడా మనకు రోటోవేటర్తో అంతరకృషి చేసుకోవాలి. పంట 45 రోజులప్పుడు నిప్పింగ్ అనే ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేపట్టాలి. ఈ నిప్పింగ్ ఏంటంటే మనకు తల కొనలు ఒక 10 సెంటీమీటర్ల పైనుంచి తుంచి వేసినట్లయితే మనకు ఏదైతే సైడ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో పక్క కొమ్మలు అవి ఎక్కువ సంఖ్యలో వచ్చిన వాటికి కూడా దృఢంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల దాదాపు 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా మనకు ఈ రీసెర్చ్లో తేలింది. కాబట్టి అది విధిగా పాటించాలి రైతులు. ఇది సున్నితమైన నీటి తడులు చూసుకున్నట్లయితే మొగ్గ దశలో, తర్వాత కాయ అభివృద్ధి చెందే దశలో ఖచ్చితంగా ఒక 2 తడులు బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా ఈ 2 పరిస్థితులలో మనం నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే ఒక 20 నుంచి 20% అధికంగా దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా మనకు ఒకవేళ వెసులుబాటు ఉంది అనుకున్నప్పుడు మనకు డ్రిప్ సిస్టంలో కూడా మనం కంది పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా కూడా మనకు ఫర్టిగేషన్ విధానంలో ఫర్టిలైజర్స్ అందియడం, డ్రిప్ ద్వారా మనకు కొద్దిపాటి నీటి తడులతోనే మనం కొన్ని ఎకరాలు ఎక్కువగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం ఈ రకంగా ఈ బిందు సేద్య పద్ధతులు వాడినప్పుడు ఒక 20 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా కూడా మనకు రుజువైంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్నారు. వచ్చిన పంటను స్థానికంగా అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా గార మండలం గార గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భాస్కర్రావు. తనకున్న ఎకరన్నర పొలంలో తైవాన్ జామ మొక్కలను నాటి ప్రకృతి విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. ఎకరన్నరలో జామ వేసాను, ట్రైమన్ గోవా. అది 2021లో వేసాను. మొక్క 50 రూపాయలు, 40, 50 ఆ రేంజ్లో తెచ్చి 888 మొక్కలు ఎకరన్నరలో వేసాను. మొక్క ఉడిచిన ఆ 8 మాసాల నుండే క్రాప్ తీసాను. దీనికి అంతా డ్రిప్ ద్వారా వేసాను. ఈ మొత్తం ఈ ఎకరన్నరలో
ఒక 8 లోడ్లు గత్తం వేసాను. వేసి 6 మాసాలకు కూడా గత్తం వేసాను. తర్వాత 8 మాసాల్లో క్రాప్ తీసి 8 మాసాల్లో 40,000కి వచ్చింది మొక్కలోన. ఆ రెండో క్రాప్ అంది ₹1,00,000 సుమారు 1,20,000 వచ్చింది. ఇప్పుడైతే క్రాప్కి 1,50,000 వస్తుంది. కనుక ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చేసింది ఏ పురుగు మందు వాడకుండా, ఫెర్టిలైజర్ అంటే DAP, పొటాష్ ఇవన్నీ వాడకుండా అంతా సేంద్రియ పద్ధతిలోనే చేశాను. దీనికి ఏంటంటే నీమాస్త్రము వేసేసాము, అంటే పిండి నల్లి, తర్వాత పేని ఇవన్నీ రాకుండా ఉండడానికి. తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు పిండి నల్లును పండేకి వస్తే అగ్నాస్త్రం చేసాము. తర్వాత తెగులు రాకుండా పెరుగు అంటే పుల్లటి మజ్జికి వేసేసాము. అలాగే పేడ, ఇంగువ, మూత్రం అవి కూడా వేసేసాము. కనుక ఇవి చాలా ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగుంది. ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. భూమి బలం చేయడానికి మొక్క కాలు పోషకాలన్నీ అందుబాటులో తీసుకురావాలంటే PMDS అంటే నవధాన్యాల సాగు చేయడం జరుగుతుంది. ఈ నవధాన్యాల సాగు చేస్తూ ఈ రైతు పురుగులు తెగుళ్ళు అంటే నవధాన్యాల సాగు చేసిన అంటే రసాయన వ్యవసాయం చేసేటప్పుడు పురుగులు తెగులు ఎక్కువ వస్తుండేవి. ఈ నవధాన్యాలు వేసి ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత పురుగులు తెగుళ్ళు చాలా వరకు అరికట్టడం జరుగుతుంది. ఈ అరికట్టిన మార్గంలో ఎక్కడైనా పురుగులు తెగుళ్ళు అంటే ఏదైనా జామాకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఏంటి, బోరాన్ లోపం కనిపిస్తుంది, పొటాష్ లోపం కనిపిస్తుంది. ఈ 2 లోపాలకు కూడా నవధాన్యాలు చేయడం వల్ల ఇప్పుడు అవి అంత లేదు, కెమికల్ వ్యవసాయంతో పోలిస్తే ఇప్పుడు అంతగా లేదు. అదే కాకుండా ఈ ముడ్డిపూచి ఏదైతే ఉందో పండుగ, ప్రతి జామకాయ కూడా పండుగ తప్పనిసరిగా జామ తోటలు ఆశిస్తాయి. ఈ జామ తోటలో పండుగ ఆశించిన సమయంలో ఏమవుద్దంటే కాయలన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయిన సమయంలో రైతుకు దిగుబడి తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి అది నివారణగా రైతు ఏం చేస్తున్నాడంటే దశపర్ణి కషాయం స్ప్రే చేయడం వలన ముడ్డుపుచ్చు కూడా పండుగ కూడా నివారణ చాలా వరకు అరికట్టడం జరిగింది. ఈ పంటలో చూస్తే ఇలాంటి పురుగులు తెగుళ్ళు ఇంకొక సంవత్సరంలో ప్రకృతిని కొనసాగించినట్లయితే పురుగులు తెగుళ్ళు కానీ ఈ లోపాలు కానీ ఏమీ కనిపించాయి పంట పొలాల్లో. ప్రకృతి వ్యవసాయం రైతు చేయడం వలన గతంలో కెమికల్తో పోలిస్తే పురుగు మందుల ఖర్చు, అదేవిధంగా యాజమాన్య పద్ధతుల ఖర్చు చాలా వరకు పెరిగాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత రైతుకి యాజమాన్య పద్ధతులు తగ్గుతూ ఖర్చు ఏదైతే ఉందో కెమికల్ ఖర్చుతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ఖర్చు తగ్గింది. అదేవిధంగా ఏడాది పొడవునా చూస్తే మొదటి సంవత్సరం ₹1,00,000 ఆదాయం తీశారు. రెండో సంవత్సరం ₹1,60,000 ఆదాయం తీయడం జరిగింది. రాబోయే రోజులు వచ్చే సంవత్సరం 3 లక్షల వరకు ఈ రైతు ఆదాయం తీయడానికి పంటలో చూసినట్లయితే దిగుబడి అంత ఉంది. నానాటికి ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనతో చిరుధాన్యాల వాడకం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా ఒకప్పుడు చిన్న చూపుకు గురైన జొన్నలు, కొర్రలు, రాగుల సాగు ఇప్పుడు లాభదాయకంగా మారింది. అందుకు తగ్గట్టుగానే వీటిలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే ఎన్నో నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుంచి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, కొర్రలు, రాగులు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అయితే ఇందులోని పోషక విలువలను గుర్తెరిగాక చిరుధాన్యాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించే చిరుధాన్యాల్లో చోడి ముఖ్యమైనది. దీన్నే రాగి, తైదలుగా కూడా పిలుస్తుంటారు. రాగిలో పీచు పదార్థం అధికంగా ఉండటం, వరి, గోధుమ కంటే పోషకాల శాతం అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో మంచి పౌష్టికాహారంగా రాగి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. రాగిని ఖరీఫ్లో జులై నుంచి ఆగస్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగు చేస్తారు. వేసవి పంటగా కూడా సాగు చేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతులకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. ఈరోజు చోటు తీసుకుంటే రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైన చిరుధాన్య పంటగా ఉంది. మరియు ప్రజల తాలూకు ఆహార అలవాట్లలో కూడా ఈరోజు ప్రధానమైన భాగంగా ఉంది.
ఈరోజు చోడి ఏంటంటే మన రాష్ట్రంలో ఒక 80,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. దాదాపు ఒక 35,000 టన్నుల వరకు కూడా ఇది దిగుబడి సాధించడం జరుగుతుంది. ఈ చోడిలో మనకు ప్రధానంగా తీసుకుంటే ఎకరానికి 430 కేజీల వరకు కూడా సరాసరి దిగుబడి ఈ చోడిలో మనం సాధించగలుగుతున్నాము. ఈ చోడిలో రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ప్లస్ రకాలు కూడా ఉపయోగిస్తే వాళ్ళు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే చోడి పంటలో మనం దేశవాళీ రకాల స్థానంలో ఇప్పుడు మంచి దిగుబడులు ఇచ్చే రకాలు మనకు అందుబాటులో వచ్చాయి. ఇందులో చంపావతి అనే రకము ఇది దాదాపు 80 నుండి 85 రోజుల కాల పరిమితిలో స్వల్పకాలిక రకము. ఇది కూడా 12 నుండి 14 క్వింటాల దిగుబడి మనకి వస్తుంది. దీంతోపాటు భారతి అనే రకం కూడా మనకి 110 నుండి 115 రోజుల కాల పరిమితిలో వచ్చే రకము. ఇది కూడా 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇది అనుకూలమైన రకంగా నిరూపించడమైనది. దీంతోపాటు శ్రీ చైతన్య అనే రకం కూడా ఇది మంచి రకము. ఇది కూడా 110 నుండి 115 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడులు, అంటే ఒక 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడులు సాధించవచ్చు. ఇది కూడా ముఖ్యంగా చోడులో వచ్చే అగ్గి తెగులు లాంటి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం కూడా సాగు చేసి మనం మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే రత్నగిరి అనే రకం, ఇది కొంచెం దీర్ఘకాలిక రకం, 125 రోజుల వరకు కాల పరిమితి ఉంటుంది ఈ రకానికి. ఈ రకం కూడా మనకి అనుకూలమైన రకము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వక్కులు అనే రకం కూడా మంచి రకమే. ఇది కూడా మనకి ఖరీఫ్లో కానీ రబీలో కానీ మన ప్రాంతాలకి సూటబుల్గా ఉంటుంది. ఈ రకాన్ని కూడా మనం అగ్గి తెగులు కూడా తట్టుకునే రకము. ఈ రకాన్ని కూడా మనం మన ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రకాలు ఎంపిక చేసుకున్నప్పుడు నాణ్యమైన విత్తనం, అంటే మంచి నిండుగా ఉన్న విత్తనాన్ని, బరువుగా ఉన్న విత్తనాన్ని నారుమడి పద్ధతిలో పెంచుకునేటట్టయితే ఒక 2.5 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలాగే అది కాకుండా వెదజల్లుకునే పద్ధతిలో మనం రైతులు ఉపయోగిస్తే 3 నుండి 4 కేజీల వరకు ఈ విత్తనము మనం ఎంపిక చేసుకోవాలి. రాగిని నేరుగా విత్తే విధానంలోనూ లేదా నారును పెంచి నాటుకోవడం ద్వారా సాగు చేయవచ్చు. ఏ విధానమైనా ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే తప్పకుండా విత్తన శుద్ధిని చెయ్యాలి. దీంతోపాటు సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులను అందించినట్లయితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశముంటుంది. దీంతోపాటు ఏంటంటే మనం విత్తన శుద్ధి అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఈ విత్తన శుద్ధి ఎలా చేస్తామంటే, మనం 1 కిలో చోడి విత్తనానికి ఒక 2 గ్రాముల కార్బండిజం కానీ, ఒక 3 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ, అంటే ఒక 2.5 కిలోలకి మనకి 5 గ్రాముల కార్బండిజం కానీ, ఒక 7 నుండి 8 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ విత్తన శుద్ధి చేసుకుంటే మనకి మొదటి దశలో వచ్చే తెగుళ్ళు కూడా నివారించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నారుమడి పద్ధతి ఎంపిక చేసుకుంటే మనకు ఒక 5 సెంట్లు నారుమడి తయారు చేసుకోవడానికి ఈ 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. నారుమడి దశలో కూడా తగినంత మోతాదులో మనం పశువుల గెత్తాన్ని ఆ 5 సెంట్ల నారుమడిలో మట్టిలో కలుపుకోవడంతో పాటు ఒక 640 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువుని ఉపయోగించుకోవాలి. 640 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువులు, ఒక 480 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువు కూడా మనం ఉపయోగించుకుంటే ఈ నారుమడిని మంచి బలవర్ధకంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నారుమడి ఏ దశలో నాట్లు వేసుకోవాలనే దానికి చూసుకుంటే స్వల్పకాలిక రకాలైతే ఒక 3 వారాల వయసు, అంటే దాదాపు 21 రోజుల వయసు ఉన్న నారుమడిని స్వల్పకాలిక రకాల్లో మనం ఉపయోగించుకోవచ్చు. మనము నాట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే వరుసకి మధ్యలో ఒక 15 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని ఒక మొక్కకి 10 సెంటీమీటర్ల వెడంలో వేసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక రకాలు, అంటే 120, 115, 125 రోజుల కాల పరిమితులు ఉన్న రకాలు కానీ మనం ఎంపిక చేసుకుంటే ఒక 30 రోజుల నారుమడి వరకు 30 రోజుల వరకు నారుమడిలో పెంచుకొని దాన్ని ప్రధాన పొలంలో మనం తర్వాత నాట్లు వేసుకోవాలి. దీర్ఘకాలిక రకం తీసుకునేటప్పుడు ఏంటంటే వరుసల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో ఒక 15 సెంటీమీటర్ల దూరాన్ని మనం పెట్టుకొని నాట్లు వేసుకుంటే వరుసల్లో నాట్లు వేసుకోవడం వల్ల మనం తర్వాత అంతర్కృషి చేసుకోవడానికి కానీ, ఎరువుల యాజమాన్యం చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. మనం నాట్లు వేసినప్పుడు ఒక ఉపయోగం ఏంటంటే మనం తగినన్ని మొక్కలు మన పొలంలో ఉన్నాయా లేదనేది చూసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఏంటంటే దీర్ఘకాలిక రకాలు తీసుకుంటే అది ఎక్కువ రోజులు పంటకాలం ఉంటుంది కాబట్టి 1 ఎకరానికి
1,33,000 మొక్కలు ఉంటే సరిపోతుంది. అదే స్వల్పకాలిక రకాలు అంటే తక్కువ కాల పరిమితిలో పంట వచ్చేస్తుంది కాబట్టి 2,66,000 మొక్కలు ఒక ఎకరానికి ఉండేటట్టుగా మనం నాట్లు వేసుకుంటే మనం అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్రధాన పొలం కూడా మనం తయారు చేసుకునేటప్పుడు ఒక ఎకరానికి దాదాపు 4 టన్నుల పశువుల గెత్తం 4 టన్నుల వరకు వేసుకుంటూ దాని తర్వాత ఏంటంటే కొద్దిపాటి ఎరువుల యాజమాన్యం కూడా అంటే ఒక 12 కిలోల నత్రజని యూరియా రూపంలో వేసుకుంటే అందులో మనకు 12 కిలోల నత్రజని వచ్చే ఎరువుని వేసుకోవడము. అలాగే భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కానీ డిఏపిలో కానీ వేసుకున్నప్పటికీ మనకు అందులో ఒక భాస్వరం ఒక 12 కిలోల మోతాదు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాగే పొటాష్ దగ్గరికి వచ్చేసరికి ఒక 8 కిలోల పొటాషు ఎరువు అందే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి మొదట్లో ఈ మొక్క బాగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక 30 రోజుల వయసులో కూడా మళ్ళీ ఒక 12 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుని వేసుకుంటే మనకి అనుకున్న దిగుబడులు కన్నా మనకి ఒక 20% పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కలుపు యాజమాన్యం కూడా మనం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఎక్కువ రసాయనికాలకు పోకుండా మనం అందుబాటులో ఉన్న కూలీలతో మొదట నెల రోజులు కూడా మనం ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా మనం పొలాన్ని మెయింటైన్ చేసుకుంటే మనం మొక్క కూడా బాగా పెరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే ఏ పొలంకైనా కానీ మంచి నీటిపారుదల యాజమాన్యం అనేది మెయింటైన్ చేయాలి. ఈ పూత దశలో కానీ గింజ గట్టిపడే దశలో కానీ పిలకల తొడి దశలో కానీ ఈ దశల్లో నీటి కొరత లేకుండా మనం వెళ్తే మనం ఈ దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే రైతులు ఒక ఏక పంటగా కాకుండా అంతర పంటగా కూడా ఈ చోడుని బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా దీర్ఘకాలిక పంటలైన మన కందిలో ఈ చోడుని అంతర పంటగా వేసుకుంటే తొందరగా ఒక 3.5 నెలల్లో మనం చోడు పంట తీసేసుకొని తర్వాత కంది పంట మనకి 6-7 నెలల వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో ఎర్లీగా మనం చోడి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు ఏంటంటే ఒకే పొలంలో 2 పంటలు మనకు రావడం వల్ల ఏంటంటే తప్పకుండా మనకు అనుకున్న దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా ఈ చోడి ఈ కందితో అంతర పంటగా చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 8 వరుసల చోడి 2 వరుసల కంది వేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్నట్టుగా మంచి దిగుబడులు ఇటు చోడులోను కానీ అటు కందిలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వరుసల మధ్య ఒక 30 సెంటీమీటర్ల దూరము వరుసగా చోడులో పెట్టుకొని మొక్కకి ఒక 10 సెంటీమీటర్ల దూరం పెట్టుకునేటట్టుగా చోడుని ఆ విధంగా ఒక వరుసల్లో నాటుకోవచ్చు. దాని తర్వాత కందికి 2 వరుసల మధ్యన 60 సెంటీమీటర్ల దూరము 2 కంది మొక్కల మధ్య ఒక 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకుంటే ఇటు కందిలో కానీ అటు చోడులో కానీ మంచి దిగుబడులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మన చోడులో ఎక్కువగా వచ్చేది అగ్గి తెగులు. మనకేంటంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా తేమ వాతావరణం ఉంటుంది. అలాగే మనకి రాత్రులు కూడా టెంపరేచరు బాగా ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాతావరణంలో యూరియా ఎక్కువ వేస్తే అగ్గి తెగులు ఇంకా ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అగ్గి తెగులు ఏంటంటే మొదట మనకి ఆకుల మీద కనిపిస్తుంది. అది నూలికండి ఆకారంలో ఉండి చుట్టూ గోధుమ రంగు ఎర్రగా ఉండే వలయాకారంలాగా ఉంటుంది. ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి వచ్చిన తర్వాత మనము ఈ కార్బండిజం మందుని కానీ మ్యాంకోజబ్ మందుని కానీ లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనం తొందరగా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అనుకున్న పరిస్థితుల్లో మనం అనుకున్నట్టుగా మంచి దిగుబడులు ముఖ్యంగా ఇది ఖరీఫ్లో ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ మంచి దిగుబడులు సాధించడంతో పాటు రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు ఆర్థికంగా నిలబడతారు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.